ఏపీలో అధికార వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా? విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలన్న తొందరలో తమ పరువు తామే తీసుకుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. పోసాని కామెంట్స్ వైసీపీకి తలనొప్పిగా మారాయా అన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. ఏపీలో ఎన్నికల వేళ రసవత్తర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలు హద్దులు దాటుతున్నాయి. ఒక్కోసారి నేతల మాటలు బూమరాంగ్ అవుతున్నాయి. జగన్ హత్యకు కుట్ర జరుగుతుందంటూ ఏపీ ఎఫ్డీఎస్ చైర్మన్ పోసాని కృష్ణమురళి ఆరోపించడం చర్చనీయాంశమైంది. జగన్ను చంపేస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారని, టీడీపీ అధినేత చేసిన ఈ వ్యాఖ్యలు మోదీ, అమిత్ షాలకు వినపడలేదా అని పోసాని ఘాటుగా ప్రశ్నించారు. ఫేక్ వీడియోలకు ఉన్న విలువ ఏపీ సీఎం ప్రాణాలకు లేదా అని పోసాని ప్రశ్నించారు. పోసాని కామెంట్స్ తో ఏపీలో చర్చ మొదలైంది. జగన్ను చంద్రబాబు హత్య చేసేందుకు కుట్ర చేస్తుంటే ఏపీ సర్కార్ ఏం చేస్తోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందా అని విపక్ష టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. పోసాని ఆరోపించినట్లుగానే చంద్రబాబు హత్య రాజకీయాలకు ప్రయత్నిస్తే జగన్ రెడ్డి వదిలిపెట్టేవారా అంటున్నవారు ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును జైలుకు పంపించిన జగన్ సర్కార్ హత్యకు కుట్ర చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుంటారా అంటున్నారు. పోసాని చేసిన ఆరోపణలు వైసీపీనే వేలెత్తి చూపేలా ఉన్నాయని ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఏపీలో శాంతి భద్రతలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో సీఎం హత్యకు కుట్ర జరుగుతుందంటూ పోసాని ఆరోపించడం అంటే ఏపీ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని బయటపెట్టడమేనని అంటున్నారు. జగన్ మెప్పు కోసం చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి పసలేని ఆరోపణలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఇది వైసీపీకి సెల్ఫ్ గోల్ అయ్యేలా ఉందంటూ సొంత పార్టీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.